బిగ్ స్టార్స్ చిరు బాలయ్య మధ్య వివాదం సినీ పరిశ్రమ నుంచి ఏపీ పాలిటిక్స్ దాకా రచ్చరేపింది. జగన్ ను కార్నర్ చేసేందుకు ప్రయత్నించిన బాలకృష్ణ దూకుడు టీడీపీతో పాటు జనసేనను కూడా ఇరుకున పడేసింది. దీంతో ఈ ఎపిసోడ్ లో కాగల కార్యం గాంధర్వులే తీర్చారన్న సామెతను గుర్తు చేసుకుంటూ లోపల హ్యాపీగా ఫీల్ అవుతుందట వైసీపీ. ఇంతకీ చిరు వర్సెస్ బాలయ్య ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ ఎలా పడబోతోంది? లెట్స్ వాచ్. కామినేని టైటిల్ కార్డ్స్ వేస్తే బాలయ్య క్లైమాక్స్ చూపించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో అప్పటి సినీ ఇండస్ట్రీ మీటింగ్ ని ప్రస్తావించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సినీ పెద్దలను పిలిచి అవమానించారని ఆరోపించారు. అప్పట్లో చిరంజీవి గట్టిగా నిలదీయడంతోనే జగన్ పైనుంచి దిగొచ్చారని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేద్దామని కామినేని మొదలుపెట్టిన ఇష్యూలో బాలయ్య మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు అనుమతించడంతో మీటర్ అమాంతం పెరిగిపోయింది. జగన్ ని టార్గెట్ చేస్తూ స్టార్ట్ చేసిన బాలయ్య అటు నుంచి చిరంజీవిపై కూడా సటైరికల్ గా కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. చిరంజీవి గట్టిగా మాట్లాడారనేది శుద్ధ అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా డైలాగ్ పేల్చారు బాలయ్య. దీంతో లేఖ రూపంలో చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ ఇష్యూకి మరింత హైప్ క్రియేట్ చేసింది. జగన్ ని వైసీపీని కార్నర్ చేయబోయి బాలయ్య కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ని సంకటంలో పడేశారన్న టాక్ వినిపిస్తోంది. చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు, ఎవరో గట్టిగా మాట్లాడారట, ఇంకెవరో ఇచ్చారట అంటూ ఫైర్ అయ్యారు బాలయ్య. దీంతో ఆయన అసలు మాట్లాడుదామనుకున్నది ఎవరి మీద, మాట్లాడింది ఎవరి మీద అన్న చర్చ మొదలైంది. చిరంజీవి బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే విషయం బహిర్గతమైంది. బాలయ్య ఆవేశానికి మరో కారణం కూడా ఉంది. ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్విటేషన్లో సినీ ప్రముఖుల జాబితాలో తన పేరు 9వ నెంబర్లో ఉండడం అఖండ ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసిందట. మామూలుగా అయితే బాలకృష్ణ మాట్లాడుతుంటే ఎవరూ కలుగజేసుకోరు, అడ్డుపడే సాహసం చెయ్యరు. ఇక అంత ఫైర్లో మాట్లాడుతుంటే ఇంకెవరు జోక్యం చేసుకుంటారు. దీంతో బాలయ్య గన్ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్లు గట్టిగానే తాకాయి. సినీ పరిశ్రమ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఇష్యూను తమకు అనుకూలంగా అనేక సార్లు వాడుకున్న టీడీపీ జనసేన పార్టీలు బాలకృష్ణ కామెంట్స్ కి రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ ప్రముఖులు కలవడానికి వెళ్లినప్పుడు సీఎం హోదాలో వారిని జగన్ అవమానించారని, మెగాస్టార్ పై జగన్ తీరు అమర్యాదగా ఉందంటూ కూటమి నేతలే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సమయంలో విమర్శించారు. జగన్ సినీ ప్రముఖులను, చిరంజీవిని అవమానించలేదని వైసీపీ నేతలు సమాధానం చెప్పుకున్న కూటమి నేతలు చేసిన ప్రచారమే జనాల్లోకి బాగా వెళ్ళింది. అయితే అప్పుడు కూటమి ఆరోపణలపై రియాక్ట్ కాని చిరంజీవి బాలయ్య కామెంట్స్ తో నొచ్చుకుని సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. తనకు ఎక్కడ అవమానం జరగలేదని, జగన్ సాధారణంగానే ఆహ్వానించారని చిరంజీవి ఇప్పుడు చెప్పడం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. ముందుగా తనను ఇంటికి పిలిచి అన్ని విషయాలు చర్చించిన తర్వాత ఆ సినీ ప్రముఖులంతా జగన్ ను కలిశామని చెప్పుకొచ్చారు చిరంజీవి. బాలయ్య కామినేని ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ లేరు. తన అన్నయ్యకి వైసీపీ ప్రభుత్వంలో అవమానం జరిగిందని, పిలిచి మరీ ఇన్సల్ట్ చేశారని పవన్ గతంలో చాలా చోట్ల ప్రచారం చేశారు. అలాంటిది చిరంజీవి మాత్రం జగన్ చాలా మర్యాద ఇచ్చినట్టు, ఎక్కడ అవమానం జరగలేదన్నట్లు చెప్పడంతో వైసీపీ వర్గాలు మరోసారి ఇష్యూపై ఫోకస్ చేశాయి. చిరంజీవి వివరణతో పవన్ తప్పనిసరిగా రియాక్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరంజీవికి మద్దతుగా నిలబడితే బాలయ్యకు కౌంటర్ ఇచ్చినట్టవుతుంది. తన అన్నను జగన్ అవమానించారన్న మాట మీదే నిలబడితే బాలయ్య చెప్పిందే కరెక్ట్ అనే పరోక్షంగా సమర్థించినట్టు అవుతుంది. అప్పుడు చిరంజీవి అబద్ధాలు చెప్పారని పవన్ నేరుగా చెప్పినట్టవుతుంది. దీంతో ఊహించని తుఫాన్లా బాలయ్య మాటలు అటు కూటమిని, ఇటు పవన్ ను ఇరకాటంలో పడేశాయన్న చర్చ జరుగుతోంది. చిరంజీవిని టార్గెట్ చేయబోయిన బాలయ్య సొంత కూటమిని ఆత్మరక్షణలో పడేశారన్న టాక్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్లో చిరంజీవి కామెంట్స్ ను వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. బాలకృష్ణ, టీడీపీ నేతలు లేని వివాదాన్ని సృష్టించారని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని పాత విషయాలు మొత్తం వల్లెవేశారు. అక్కడితో ఆగలేదు. బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటనలో వైఎస్ఆర్ చేసిన సాయం పైన తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. దీనికి తోడు వైసీపీ కీలక నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు జిల్లాలో చిరంజీవికి మద్దతుగా మాట్లాడుతూ మరింత రక్తి కట్టిస్తుంటే జగన్ పై చేసిన కామెంట్స్ కి వ్యతిరేకంగా
క్యాడర్ బాలకృష్ణ దిష్టిబొమ్మలు దహనం చేస్తూ వేడి పుట్టిస్తోంది. పనిలో పనిగా చిరంజీవిని బాలకృష్ణ అంతలా అవమానిస్తే మెగా బ్రదర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ చురకలు వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడడానికి కూటమి ఒక కారణమైతే అందులో జనసేనదే కీ రోల్. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కూటమికి బీటలు వారేలా చేయడం వైసీపీ వ్యూహాల్లో ఒకటిగా ఉంది. ఆ కోణంలోనే బాలయ్య చిరంజీవి ఎపిసోడ్ని వైసీపీ తమకు అనుకూలంగా వాడేస్తోంది. మరోవైపు బాలయ్యపై చిరంజీవి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్లో ఏం జరిగినా అది తమకే ప్లస్ పాయింట్ అవుతుందని లెక్కలేస్తోంది వైసీపీ. పనిలో పనిగా కూటమి చెప్పేవన్నీ అబద్ధాలే అనడానికి ఈ ఎపిసోడ్ని గట్టిగానే వాడుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీలో తన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారడంతో వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కామినేని కోరడం, వైసీపీ ఎంటర్ కాకపోయినా ఇష్యూ తీవ్రతకు అద్దం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూలో ఫైనల్ గా పవన్ ఏం మాట్లాడతారు, వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.